హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దీపం ఒత్తులను ఈ పద్ధతిలో చేస్తే చాలా ఈజీగా చేయవచ్చు. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా పత్తిని అంటే కాటన్ని తీసుకోవాలి. ఇది చేనులో పండించింది అయితే చేయడానికి చాలా వీలుగా ఉంటుంది, ఎందుకంటే అది సాగుతుంది కాబట్టి. షాప్లో తెచ్చింది సాగదు, చేయడానికి అంత ఈజీగా ఉండదు. ముందుగా దీనిలో ఉన్న విత్తనాలను తీసివేసుకోవాలి. ఈ విత్తనాలను పూల కుండీలో వేసినా కూడా చెట్లలాగా పెరుగుతాయి. ఇలా మొత్తం విత్తనాలను తీసివేసిన తర్వాత ఇలా చేతితో అనుకోవాలి. అక్కడక్కడ గట్టిగా ఉంటుంది కాబట్టి చేతితో అంటే లూజ్ అయిపోతుంది, చేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా అన్న తర్వాత ఇది విభూతి లేదా పౌడర్ కూడా తీసుకోవచ్చు తగినంత. విభూతి వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది. విభూతిని చేతికి అద్దుకుంటూ ఇలా పత్తిని అనాలి. ఒక చేతిలో పత్తి పెట్టి ఇంకో చేతితో ఇలా అనడం వల్ల అది సాగుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోవాలి. ముందుగా ఈ ఒత్తులను ఇలా చేసి పెట్టుకుంటే దీపారాధన చేసేటప్పుడు హడావిడి ఉండదు. జాబుకు వెళ్ళే వాళ్ళకు కూడా దీపారాధన చేసేటప్పుడు హడావిడి ఉండదు. ఇంట్లో పూజలు అయినప్పుడు కూడా ఎక్కువగా ఒత్తులు అవసరం ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు దీపారాధన చేసేటప్పుడు. వీడియోలో చూపిస్తున్నట్లు చేతికి అంటించుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిని ఇలా 2 సార్లు తిప్పి తర్వాత కట్ చేసుకొని తిప్పుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దీపం కూడా త్వరగా కొండెక్కదు మరియు సన్నగా కూడా వస్తాయి. కాటన్ వేస్ట్గా కూడా కాదు. నా వీడియోలు ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అని పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చేతిలో మధ్యలో పెట్టి ఒత్తులు చేస్తాం కదా ఎక్కువ అవసరం ఉన్నప్పుడు, అలాంటప్పుడు చేతులు కూడా నొప్పి వేస్తాయి. ఈ పద్ధతిలో కనుక మీరు చేస్తే ఎలాంటి నొప్పి ఉండదు చేతులకు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి పనులను ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది. ఈ ఒత్తులన్నింటినీ 5 నిమిషాలలో చేశాను. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని తర్వాత తగినంత గిన్నెలో వేసుకొని దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అవి మునిగేంత వరకు వేయాలి. ఆయిల్ వేయడం వల్ల అవి నానుతాయి కదా, దీపం తొందరగా కొండెక్కదు. దీపాలు వెలిగించేటప్పుడు త్వరగా వెలుగుతాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.